న్యూట్రల్ పర్సనాలిటీస్ నుంచి వాళ్ళకు వెన్నుదన్ను దొరికితే వాళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ పెరిగే అవకాశం తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. రామ్మోహన్ గారు, మీరేమంటారు? ముఖ్యంగా మహిళకి ఇచ్చినా లేకపోతే దక్షిణాది వాళ్ళకి ఇచ్చినా పెద్దగా మా పార్టీకి ఏమీ నష్టం ఉండదు, వాళ్ళకి ఏమైనా లాభం జరిగితే కొంతవరకు జరగవచ్చు అంటున్నారు. బీజేపీ మరి పుంజుకునే ఒక స్ట్రాటజీ అయితే ఏ పార్టీకైనా ఉంటుంది, ఆ స్ట్రాటజీలో భాగంగానే ఇచ్చింది అనుకోవచ్చా? విజయ్ గారు, బహిరంగ చర్చా ప్రమాణాలు మారాలి. నా ఉద్దేశం అంటే ఆఫ్ ద రికార్డ్ కూడా వాడు వీడు అనొద్దు. చెప్పాలంటే నేను విన్నాను కదా చెప్తాను. నెంబర్ 1. రెండోది ఏంటంటే పద్మ గారు చాలా చక్కగా చెప్పారు. విషయం ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి వీళ్ళ ముగ్గురు చరిత్ర చూస్తే బీజేపీలో 15 ఏళ్లన్నా క్రియాశీలకంగా వ్యవహరించిన వాళ్ళకి అధ్యక్ష పదవి దక్కాలి కదా. ఆ విషయంలో మరి పురంధరేశ్వరి గారు మరి 2012 దాకా 2014 దాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అంటే అది కూడా చెప్పాలి. ఇంతకుముందు పద్మ గారు నాకు క్లారిటీ ఇచ్చారు. బీసీ అవునో కాదో నాకు కొంచెం అనుమానం ఉన్నప్పుడు చెప్పారు. ఏమంటే ఒకే దెబ్బకు 3 పిట్టలు. నేను ఏమంటున్నాను ఇప్పటిదాకా అంటే దక్షిణాదిలో చూసుకుంటే ముగ్గురు అంటే ఈమెకైతే ఒక అడ్వాంటేజ్, ఆమెకైతే ఒక అడ్వాంటేజ్ చెప్పాను కదా. ఒకవేళ బీసీ అయితే తమిళనాడు దక్షిణ భారతదేశం చెందుతుంది, మహిళ అవుతుంది, మూడోది బీసీ అవుతుంది. ఆ రకంగా ఆమె కూడా అవకాశాలు ఉండొచ్చు. రెండోది ఏంటంటే ఇప్పటిదాకా అధ్యక్ష పదవికి పోటీ పడ్డ వాళ్ళు ఒక్కరు కూడా మహిళ లేదు. ఇప్పటిదాకా కూడా ఫస్ట్ టైం మహిళలు పోటీ పడుతున్నారు. మహిళలు ఇస్తే ఒక రకంగా. రెండోది ఏంటంటే వాజ్పేయి గారు మొట్టమొదటి అధ్యక్షుడు 2 సార్లు చేశారు. ఆయన అద్వానీ గారు కూడా 2 సార్లు చేశారు. అంటే 80లో పార్టీ పుడితే 86 దాకా 3 సంవత్సరాలు కదా పదవీ కాలం. 86 దాకా వాజ్పేయి గారు చేశారు. 86 నుంచి 91 దాకా వారు చేశారు. 3వ అధ్యక్షుడు మురళీ మనోహర్ చేశారు. నేను చెప్పాను ఇంతకుముందు వారి నాయకత్వంలో చూసుకుంటే అద్వానీ గారు మరొక 2 సార్లు ఎక్కువ చేశారు మధ్యన. అంటే వరుసగా 2 సార్లు చేయొద్దు కనుక వరుసగా 2వసారి తర్వాత 3వసారి చేయొద్దు కనుక 4 సార్లు వారు చేస్తే 2 సార్లు చేసిన వాళ్ళు గతంలో రాజ్నాథ్ సింగ్ గారు మాత్రమే. దక్షిణాది నుంచి కూడా వెంకయ్యనాయుడు కాకుండా మీకు బంగారు లక్ష్మణ్ గారు కూడా వచ్చారు. కానీ తెహల్గా అదేందో మన స్ట్రింగ్ ఆపరేషన్ లో ఆయన 1 సంవత్సరమే చేయగలిగిండు. ఆయన రాజీనామా చేశారు. అంటే బలవంతంగా ఒక రకంగా రాజీనామా చేశారు. ₹1,00,000 తీసుకున్నారని, ట్రారా వేసుకున్నారని పార్టీ ఫండ్ పాప ఆయన తీసుకుంది వేరే కాదు, దళితుడు కూడా. అంటే దక్షిణాది నుంచి 3 ఎన్నికయ్యారు ఇప్పటి వరకు. మొదలు జానా కృష్ణమూర్తి, ఆయన తమిళనాడు చెందినవాడు, అట్లాగే వెంకయ్యనాయుడు గారు, అంతకన్నా ముందే మనకు బంగారు లక్ష్మణ్ గారు. ఈ 3 దక్షిణాది నుంచి ఎన్నికారు. 3 పురుషులే. ఇప్పుడు 3 ఆడవాళ్ళు పోటీ పడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 3 కూడా పార్టీకి కావాల్సిన వాళ్ళే. కానీ మరి వాసంతి గారేమో మొదటి నుంచి బేస్ నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటున్నాను. అట్లాగే మనకు నిర్మలా సీతారామన్ విషయంలో కూడా 15 ఏళ్ళ కంటే ఎక్కువనే ఆమె మన ఈ బీజేపీలో ఉన్నారు. ఒక పురంధరేశ్వరి గారు మాత్రమే గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు. 14 తర్వాతనే మరి బీజేపీలో చేరింది కనుక ఆమెకు 15 ఏళ్ల సీనియారిటీ ఉండకపోవచ్చు. ఒకవేళ అది ఒక మైనస్ పాయింట్ అంటున్నాను. మిగతా వాళ్ళు చూసుకుంటే 3 ఏళ్లే. మనకు ఇప్పుడున్న మనకు మన నడ్డా గారు, జేపీ నడ్డా గారు కూడా, జగత్ ప్రకాష్ నడ్డా గారు కూడా 6 ఏళ్ళు ఉన్నారు. వరుసగా 2 సార్లు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఉండడానికి కూడా వీలు లేదు కనుక 2026 లోపలనే కావాల్సింది ఎలక్షన్స్ కనుక ఇప్పుడు మొత్తం మీద ఈ 11 మంది అధ్యక్షులు మొత్తం 40, ఇప్పుడు 80 అంటే 45 ఏళ్ల చరిత్ర కనుక అట్లా చూసుకుంటే ఇప్పటిదాకా పురుషులు మాత్రమే ఉన్నారు, మగవాళ్ళకి చేయలేదు కనుక ఈసారి అవకాశం ఇస్తామనుకుంటున్నాను. నేనైతే మంచిదే అంటున్నాను. బీజేపీ పార్టీ దేశ నాయకత్వంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి ఇచ్చే క్రమంలో ఖర్గే గారి ప్రస్తావన కూడా వచ్చింది. ఖర్గే గారు కూడా ఇప్పుడు నేషనల్ పార్టీస్ 2 కూడా దక్షిణాది ఓటు బ్యాంక్ మీద పడుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ కొంచెం బేస్ ఉన్నది. ఇటు కర్ణాటకలో కానీ అటు తమిళనాడులో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం వల్ల అన్నాదురై అప్పటి నుంచి మెల్లమెల్ల క్షీణిస్తూ వచ్చింది. ఇవాళ 2 ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యం వహిస్తున్నాయి. కాంగ్రెస్ కు అవకాశం తక్కువనే, బీజేపీ కూడా అవకాశం తక్కువనే. కేరళ కానీ మన తమిళనాడు కానీ కాస్త తక్కువనే. కానీ బీజేపీకి బాగా పార్టీ ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. మనకు అట్లాగే బీజేపీకి 2 జాతీయ పార్టీలు ఇట్లా తెలంగాణలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 2 పార్టీల్లో బీజేపీ ఏమో కొంచెం మిత్రపక్షాలతో కలిసి ఉన్నది. ఇటుపక్క మన కాంగ్రెస్ పార్టీకి బేస్ లేకుండా పోయింది. విభజన వల్ల నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ అక్కడ. మిగతా చూట్లే ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. కానీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న ప్రతి దగ్గర కూడా మీరు చూస్తున్నారు కదా విజయ్ గారు, బీజేపీ గెలుస్తున్నాడు. ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ మిగతా పార్టీ ఉండి అక్కడ ప్రాంతీయ పార్టీలు ఏమైనా ఉన్నప్పుడు మాత్రమే బీజేపీకి ఒక అవకాశం వస్తుంది. మహారాష్ట్ర ఒక మంచి ఉదాహరణ మనకు అట్లా బీజేపీ. అట్లానే ప్రాంతీయ పార్టీలు ఉన్న టీఆర్ఎస్ ఉన్న తెలంగాణ ఒక మంచి ఉదాహరణ. మిత్రపక్షంతో ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి ఉదాహరణ. కనుక ఈ 2 జాతీయ పార్టీలు దక్షిణాదిలో కొంత పట్టు కోసం పోరాటం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 2 రాష్ట్రాలు అధికారంలో ఉంది కనుక అవసరం వెంటనే లేకపోవచ్చు. కానీ బీజేపీకి ఉన్నది. దాంతోపాటు సోషల్ ఇంజనీరింగ్ లో ఈ 3 ఏదైతే జెండర్ పరంగా సోషల్ ఇంజనీరింగ్ లో జెండర్ పరంగా పాటించే క్రమంలో
దక్షిణాది ఉత్తరాది కూడా, అంటే ఉత్తరాది పార్టీ కాదు బీజేపీ అని చెప్పడానికి అవును. కూడా ముఖ్యంగా బీజేపీకి అయితే ఉత్తరాది భావజాలంతోనే ఉంటుందన్న ఒక అపవాదం అయితే ఉంది. మరి మరి ఇప్పుడు ఆ జాతీయ అధ్యక్షురాలిగా ఒక మహిళకి, అది కూడా దక్షిణాదికి ఇవ్వడం వల్ల ఆ అపవాదం పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా నేను అదే అంటున్నాను కదా, మూడో అవకాశం కూడా అండి. బీసీ అయితే వాసంతి గారు కూడా అప్పుడు ఈ వనతి మూడింటికి అండి. అంటే ఒకే వనతి గారు, వనతి ఆవిడ. వనతి శ్రీనివాసన్. వాసంతి శ్రీనివాస్ ఆమె కూడా కావచ్చు అంటున్నాను నేను. అందుకని ఈ మూడు చూసుకుంటే మనకు ఈ మూడు సమీకరణంలో ఇటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. మహిళలు చేస్తారండి, ఎందుకంటే మీకు బేస్ లైన్ ఆర్ఎస్ఎస్ కనుక మనకు వారు కూడా అనుమతి వచ్చింది అని ఒక మాట అంటున్నారు. ఈ 15 ఏళ్ల సీనియారిటీలో మాత్రమే కొంత పురంధరేశ్వర గారు వెనుకబడతారేమో చెప్పలేం, కానీ మిగుట్లో ఎవరికైనా అవకాశం ఇస్తే మంచిదే అంటున్నాను. దక్షిణాదికి కూడా ఒక రకంగా శుభసూచకం అంటున్నాను. అంటే ఎక్కువగా తెలుగు వారికి అవకాశం ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నట్టు ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్నాడు అనేది కొంతవరకు వినిపిస్తా వాదన. ముఖ్యంగా పురంధరేశ్వరికే ఛాన్స్ ఉంటే అవకాశం లేదంటారా? ఉండొచ్చు, అందుకనే ఉండొచ్చు అంటున్నాను. ఎందుకంటే రెండో అవకాశం ఒక్క మైనస్ పాయింట్ చెప్తున్నాను. పురంధరేశ్వర్ గారికి ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ బేస్ లైన్ ఏంటంటే 15 ఏళ్ళన్నా క్రియాశీలకంగా మన పార్టీలో అప్పటి అంత ఎవరు పుట్టినప్పటి నుంచి అయితే ఎవరు ఉండరు కదా. 15 ఏళ్ళు క్రైటీరియా పెట్టుకున్నారు వాళ్ళు. దానిలో ఒక మైనస్ పాయింట్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ పార్టీలు లేని, అంటే అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నారు కనుక ఈ పార్టీలో అప్పటి నుంచి లేరని ఒకటి ఉంటుంది తప్ప ఇంకోటి ఏం లేదు. మీరు అనేది వాస్తవం విజయ్ గారు. ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కనుక ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి కూడా ఇచ్చినా అనిపించుకోవడానికి చేయొచ్చు. నాకైతే తమిళనాడు వైపే మొగ్గు చూపిస్తారని నేను